చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఓకే, నెక్స్ట్ టర్మ్ కాకుండా ఆ నెక్స్ట్ టర్మ్ అయినా నారా లోకేష్ గారు నెక్స్ట్ నాయకుడు, వాళ్ళలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే కూటమి అది కొనసాగుతుంది అంటున్నారు కదా, వాళ్ళిద్దరిలో బెటర్ ఎవరంటారు, నారా లోకేష్ లేకుంటే పవన్ కళ్యాణ్? నాకైతే నారా లోకేష్ బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు పవన్ కళ్యాణ్. వాళ్ళ కూటమి కలిసి పోటీ చేస్తే, ఇప్పుడు 15 years కలిసి పోటీ చేస్తామంటున్నారు, ఒకవేళ విడిపోతే జగన్ వచ్చి కూర్చుంటాడని భయం వాళ్ళలో ఉందనుకోవచ్చు. ఉండొచ్చు, ఎందుకంటే పీపుల్ కూడా ఫ్రీబీస్ అలవాటు పడ్డారు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తే చేంజెస్ ఉంటాయి. అండ్ ఎవరు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయట్లేదు కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్, అందుకు వాళ్ళకి భయం ఉండొచ్చు. అందుకని వాళ్ళు మెయిన్ గా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. 2029లో జగన్ గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదంటారా? నాకైతే రాకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన డెవలప్మెంట్ కానీ లేకపోతే ఫ్యూచర్ అనేది కొలాప్స్ అవుతుంది అనేది. ప్రెసెంట్ బాగానే ఉంటుంది, ఫ్రీబీస్ వస్తాయి, అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తే అండ్ ఆంధ్ర ఫ్యూచర్ గురించి థింక్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు ఉండాలి నెక్స్ట్ టర్మ్ కూడా. మేబీ ఆ నెక్స్ట్ టైం మేబీ చేంజ్ అయితే అవ్వచ్చేమో, బట్ ఈ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా సిబిఎన్ రావాలనుకుంటున్నాను. అంటే వ్యతిరేకత ఏమైనా మొదలైంది అనుకోవచ్చా ఈ కూటమి పరిపాలన మీద? ఏమైనా కూటమి ప్రెసెంట్ అయితే వ్యతిరేకత ఏం లేదు, అంతా బాగానే వెళ్తుంది. వ్యతిరేకత ఉండకూడదని అనుకుంటున్నాను. బికాజ్ ఇట్స్ ఐ మీన్ యూత్ కావాల్సింది ఏంటి, డెవలప్మెంట్, జాబ్స్ అండ్ వాళ్ళ స్టేట్ లో వాళ్ళు సెటిల్ అవ్వగలిగే క్యాపబిలిటీస్. అవి ఉండాలంటే ముందు ప్రెసెంట్ కంపెనీస్ ఉండాలి, స్కోప్ ఉండాలి అక్కడ ఉండడానికి. అవి ఉండాలంటే చంద్రబాబు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.